ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము గుడ్డు మునక్కాయ పులుసు చేసుకుందాము. ఎంతో రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంటుంది. మనం దీనికోసం మట్టి పాత్ర పెట్టుకొని 5 స్పూన్స్ నూనె వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ జీరా వేసుకుందాము. జీరా వేయడం వల్ల చక్కటి రుచి వస్తుంది. అలాగే ఆవాలు కూడా వేసుకుందాము, ఒక 1/2 టీ స్పూన్. దీన్ని బాగా ఫ్రై అయినిద్దాం. ఫ్రై అయినాక మనము ఆనియన్ వేసుకుందాం, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఇవన్నీ తాలింపులో వేసుకుందాము. పచ్చిమిర్చి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి, మీద చిల్లుతుంది. మట్టి పాత్రలో పులుసు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చూసారా, బాగా వేగిపోయాయి. దీనికి మనం వుడెన్ స్పూనే వాడాలండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. పులుసులో ఉల్లిపాయలు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. గుడ్డుకు మంచి కలర్ కూడా వస్తుంది, మంచి రుచి వస్తుందండి గుడ్డుకు. ఉల్లిపాయలు వేసేసుకొని మనం వీటిని కలుపుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకుందామండి. పచ్చి వాసన పోయి ఇవి వేగాలండి. అలాగే ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకుందామండి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. గుడ్లు ముందు ఉడకబెట్టేసుకొని పెట్టుకోవాలండి. కొద్దిగా ఉడికేటప్పుడు కొద్దిగా నీళ్ళలో చిటికెడు ఉప్పు వేస్తే గుడ్లు పగలకుండా చక్కగా ఉడుకుతాయండి. పొట్టు కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న టమాటోస్ వేద్దాం. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి టమాటోస్. మంచి రెడ్వి తీసుకుంటే మంచి కలర్ వస్తుంది కూరకి. ఇలా 2 కలిపి బాగా వేపుకోవాలండి, పచ్చి వాసన పోయే వరకు. ఎప్పుడు టమాటాలు వేసాక ఉప్పు వేయాలండి. ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ వేస్తున్నాను, 2 స్పూన్స్. అలాగే అల్లం వెల్లిపాయ కూడా పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకొని మనము ఇలా అడగంటకుండా కింది నుంచి కలుపుతూ ఉండాలండి టమాటోస్ ఇవన్నీ. మట్టి పాత్ర కాబట్టి గరిట చాలా గట్టిగా కొట్టకూడదండి. నేను ఇలా విదిలిస్తున్నాను. ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందామండి, ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోతాయండి ఉప్పు వేయడం వల్ల. తొందరగా వాటర్ అంతా పైకి వచ్చేసి టమాటాలు చాలా తొందరగా మెత్తబడిపోతాయి ఉప్పు వేయడం వల్ల. వాటిలో ఉన్న నీరంతా బయటికి లాగేస్తుందండి ఉప్పు. ఇలా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గే వరకు మూత పెట్టేసుకుందాం. చూసారా, ఆ వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మనం 2 స్పూన్స్ కారం వేసుకుందాము. మనం పులుసు చేస్తున్నాం కాబట్టి కారం కొద్దిగా ఉంటే బాగుంటుంది, పులుసును కొట్టి వేస్తుంది. 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాం, కారానికి బ్యాలెన్స్ అవుతుంది. అలాగే మనం మునక్కాయలు వేసుకుందాం. గుడ్డు మునక్కాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్లో. బాగా కలిపేసి మునక్కాయలకంతా కారం ఉప్పు అవన్నీ పట్టేటట్టు కలిపేసి మనము ఇవి టమాటాలో ఉడకాలండి. అప్పుడే చాలా రుచిగా జ్యూసీగా అవుతాయి లోపల వరకు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా కూరలు చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మునక్కాయలకంతా ఉప్పు కారం పట్టే వరకు మనం ఒక 2 నిమిషాల వరకు, తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందామండి. ఎందుకంటే గ్రేవీ కావాలి కదా, చింతపండు పులుసు కూడా వేస్తామండి కాబట్టి ముందుగా కొద్దిగా వాటర్ వేసుకొని మిగిలింది మనం దాంట్లో చింతపండు పులుసులో పోసుకుందాము నీళ్ళు. మూత పెట్టేసుకుందామండి. చూసారా, మొత్తం స్మాష్ అయిపోయింది. టమాటాలన్నీ ఉడికిపోయాయి.
మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. మనకు ఎంత పులుపు ఇష్టమో అంత చూసి వేసుకుందాము. నేనైతే నిమ్మకాయ అంత సైజు తీసుకున్నాను. దాంట్లో మళ్ళీ మిగిలిన నీళ్ళు వేసేసుకొని పులుసు వేసేసుకొని ఇలా మొత్తం పల్ప్ అంతా పిసికేసేసి వేసేసుకుందాం. ఈ పులుసులో ఇలా ఉడకడం వల్ల గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లను నేను వాటికి ఘాట్లు పెట్టానండి పులుసు అంతా లోపలికి వెళ్ళడానికి. చూసారా ఎంత రుచి ఎంత ఇదిగా కనపడుతుందో పులుసు. మీకు ఒకవేళ ఇది దగ్గర చాలా టైట్గా ఉంది పులుసు అంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. పైన వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. చూసారా మొత్తము పులుసు అంతా మరుగుతుంది. గుడ్లకు కూడా బాగా పట్టేసింది. మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. పులుసు కూడా చిక్కగా అయిపోయింది. ఈ కాంబినేషన్లో చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని ఇలాగే ఉంచేద్దామండి. అది అప్పుడు అందులో మట్టి పాత్రలో చాలా ఇదిగా తయారవుతుంది రుచిగా. అలానే వెంటనే తీసేయకూడదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.